ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ ఒంటిమిట్ట ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు నా భూతో నా భవిష్యత్ లాగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈ రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో దానికి సమన్వయంతో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్నటువంటి 147 గ్యాలరీల్లో 60,000 మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ సిబ్బంది, పోలీసు వారు, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కళ్యాణోత్సవానికి చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, అదేవిధంగా కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం 11 ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశాం. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, వాటర్ కూలర్, పోలీసు, మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆలయ సమీపంలో 3,000 మంది భక్తులు వేచి ఉండటానికి క్యూలైన్లో వెళ్లేందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణోత్సవం నుండి భక్తులు పాటు కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు జరిగింది. స్టేజ్కి ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 2,500 మంది సుమారు ఈ భక్తుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 130 సీసీ కెమెరాలు, 7 డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారు మన అధికారులు. కమాండ్ కంట్రోల్, చాలా అత్యాధునికమైనటువంటి కమాండ్ కంట్రోల్ కూడా ఈ పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. టీములను కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణానికి విచ్చేసే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం సాలాబాద్,
వద్ద 2, సాయినగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల నుంచి కళ్యాణి వేది వరకు 20 ఉచిత బస్సులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చేసిన భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణి వేది వద్ద అన్నప్రసాదం జరుగుతుంది. కళ్యాణిని వీక్షించేందుకు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కెర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్లు, ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 3 లక్షల తాగుడు వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 80 బస్సుల్లో 425 ట్రిప్పులు నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం ఒప్పుకుంది. అదేవిధంగా రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సుల్లో 220 ట్రిప్పులు అనగా మొత్తం 645 ట్రిప్పుల ద్వారా భక్తుల్ని రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కళ్యాణ వేదిక వరకు సుమారు టీటీడీ 20 ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక పుష్పాలంకరణ చెప్పక్కర్లేదు. సుమారు 12 టన్నులు శాస్త్రోక్తంగా ఉండేటువంటి పూలాలంకరణ కూడా జరుగుతుంది. ఇక 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమార్గ సిబ్బంది వాళ్ళందరూ కూడా వారి విధులు నిర్వర్తిస్తారు. పారిశుద్ధ్యం కోసం 3,265 మందిని కార్మికుల్ని నియమించడం జరిగింది. అట్లాగే శ్రీవారి సేవకులు 500 మంది, టీటీడీ డిప్యుటేషన్ ఉద్యోగులు 2,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఎస్వీబీసీ వారు ప్రతి క్షణం లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నారు. ఆ ఛానల్ నుండి ఎస్వీబీసీ నుండి మిగిలిన ఛానల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. క్లీన్ ఫీడ్ ఇది ఇప్పటికున్నటువంటి సౌకర్యాలు. దీని మీద మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడానికి సిద్ధంగా సీఎం గారు వస్తున్నారు, సతీ సమేతంగా వస్తున్నారు. నాకు ఐడియా లేదండి, అది ఇంతవరకు కంపైన్ అవుదాం. ఈ ప్రోగ్రామ్ సీఎం గారు వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, అప్పుడు అడగండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.